వెల్కమ్ బ్యాక్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన జలమండలి జీఎం సగ్గం అనంత లక్ష్మీ కుమార్ను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో లక్ష్మీ కుమార్ను ఏసీబీ అధికారులు చెంచలగూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్ 3 జీఎంగా పనిచేస్తున్న సగ్గం అనంత లక్ష్మీ కుమార్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ హైదరాబాద్ సిఐయు విభాగం డీఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మల్లాపూర్ వెంకటరమణ కాలనీలోని కుమార్ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, సికింద్రాబాద్లతో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని కుమార్ బంధువులు, స్నేహితులకు చెందినటువంటి 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. సోదాలు సమయంలో కుప్పలుగా ఉన్నటువంటి నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో ఆ నగదు లెక్కింపునకు కౌంటింగ్ మెషిన్లను అధికారులు వినియోగించారు. దాదాపు 1.20 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లను అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మొత్తం ఆస్తుల విలువను 5.88 కోట్లుగా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మల్లాపూర్లోని కుమార్ నివాసంలో 2 కార్లను సీజ్ చేశారు. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా ఎంతో డబ్బులు వెచ్చించి మరీ జరిపించాడు. వివాహం కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆ డబ్బులు ఎలా సంపాదించారనే దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.